ఇటీవల వైసీపీ పార్టీ అంటే రాష్ట్రంలో ఏ సమస్య దొరక విశాఖ స్టీల్ ప్లాంట్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక విష ప్రచారానికి తెరదీసి ఆ లేనిపోని ప్రేమను కురిపిస్తుంది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలి అనుకున్నది ఎవరు? అసలు అక్కడ రాజధాని కడదాం, భూములు మొత్తం కూడా అమ్మేసి స్టీల్ ప్లాంట్ని లేపేసి అక్కడే రాజధాని కడదాం, ఆ భూముల్లో రాజధాని కడదామని చెప్పి కుట్రకు తెరదీసింది ఎవరు? ఈ విషయం నేను చెప్పాలా, మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే మాట్లాడారు. సరే, అది మన దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తా. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి పోస్కోకు విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలని నాడు కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద బేరం పెడితే నేడు కూటమి ప్రభుత్వం అదే కేంద్రం నుంచి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు ఆ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడమే కాకుండా ప్రైవేటైజేషన్ చెయ్యబోము అని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో ప్రకటన ఇప్పించారు కుమారస్వామితో. సో ఇది కూటమి ప్రభుత్వం. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అమ్మాలి అనుకున్నాడు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆపాలి అనుకుంది. అలాగే దాదాపుగా ఒక 2,500 కోట్ల రూపాయలు బకాయిలను కూడా ఈక్విటీలుగా మార్చి వాళ్ళకి చేయూతించింది. అలాగే నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు వాటర్ సప్లైను కంటిన్యూగా స్టీల్ ప్లాంట్కి అందించేటట్టు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 20% మాత్రమే పనిచేసినటువంటి ఆ ప్లాంటు ఈరోజు 79% వరకు పనిచేస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభాల బాట పట్టినటువంటి ఆ ప్లాంటు జగన్మోహన్ రెడ్డి హయాంలో నష్టాల్లో ఉంది. మరి ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతుంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని తీసుకుని గతంలో చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి పోస్కోకు అమ్మాలని చేసినటువంటి కుట్రలను ఆ రోజు బట్టబయలు చేసి ఆ రోజు అడ్డుకున్నారు. మీకు గుర్తుందో లేదో, గతంలో ఆ అద్వానీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ క్లిష్ట సమయంలో ఉంటే నాడు కేంద్రాన్ని ఒప్పించి కొంత నిధులు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. సో చాలామందికి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు. అంతెందుకు, ఈ 17 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల లబ్ధి విశాఖ స్టీల్ ప్లాంట్కి జరిగింది. అందులో 11,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే ఒక 2,500 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఈక్విటీలుగా మార్చింది, భారాన్ని తగ్గించింది. మరి ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్కి మంచి చేశారు? కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పెయిడ్ జర్నలిస్టులను అడ్డం పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషయం చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలను వైసీపీ తిప్పి చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఏంటి అక్కడ అడిగినటువంటి ప్రశ్న విలేకరులు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారంట కదా, చేస్తున్నారని అడిగితే చంద్రబాబు గారు కోపం వచ్చింది. ఎందుకని, అరే బాబు 15 నెలల నుంచి దీనికి నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదని మేము కేంద్ర మంత్రితో చెప్పిస్తే పదే ఇది మీకు ఒక ఆటలాగా ఉంది, ఎందుకు ప్రైవేటైజేషన్ అవుద్ది? రెండోది, మీరు కూడా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు కూడా పని చేయాలి కదా, ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని ధర్నాలు చేస్తాం, ఇంకోటి చేస్తామని చెప్పి పని చేయకపోతే ప్లాంట్ ఎలా నడుస్తుంది? చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, అందించాల్సిన సాయం అందించాం, అంతవరకే మేము చేయగలుగుతాం. బట్ దాన్ని పని చేసి వృద్ధిలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఉద్యోగులది. వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు కొద్దిగా కష్టపడి దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మెజారిటీ ఐరన్ మొత్తం విశాఖ నుంచే తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు మొత్తానికి ఐరన్ అక్కడి నుంచే తీసుకుంటున్నారు. అంటే వీళ్ళకి మెటీరియల్ కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధంగా ఉంది. మరి ఇంకేం కావాలా? ఏం కావాలా? ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడండి, పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే అవుద్దా? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కష్టపడకుండా మేము రాష్ట్రాల్లో ధర్నా రోకాలో జీతాల కోసం ఉద్యమాలు చేస్తాం అంటే ప్రతిసారి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడతారా, రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెడతారా? మీరు పని చేయండి, పని చేసినప్పుడు ప్రభుత్వాన్ని నుంచి సహాయం అడగండి, తప్పులేదు. మీరు 100% సమర్థతతో పనిచేసి మీకు ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం తీసుకురండి, తప్పులేదు. ఆ టైంలో మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు గారు చెప్పింది అదే, దాన్ని ఎందుకు వక్రీకరించారు? పని చేయమడం తప్ప? అసలు ఏం చేశారు ఈ 17 నెలల్లో చూద్దాం ఒకసారి. అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో అమ్మాలనుకున్నదే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముసలి కన్నీరు గారిస్తే అందరూ అయ్యో బాబోయ్ అంటున్నారని నాకు అర్థం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు చూపిస్తా చూడండి. ఏనండి ఒకసారి మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. పరిపాలన గాడి తప్పుతున్నది అని నాకు అనుమానం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదనే దృష్టితో చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు చాలా సందర్భాల్లో. అవన్నీ వాళ్ళ ఉటంకిస్తే బాగుండదేమో. కానీ అధికారులు కూడా ఇందాక ఇక్బాల్ గారు చెప్పినట్టుగా వారి చుట్టూతా చేరిన వాళ్ళు కూడా ఎవరికి ధైర్యంగా చెప్పే ఒక అవకాశమే లేదు. వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. పైపెచ్చు ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో
అతనే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏ అధికారి కూడా సార్ మనం అలా చేస్తే ఇబ్బంది అవుతుందేమో, దానివల్ల నష్టం వస్తుందేమో, రేపు పొద్దున్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అనే దానిలో ఉన్న తప్పును ఎత్తి చూపించే ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు నచ్చరు. ఎవరైతే ఆయన నువ్వు బట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే ఎస్ఆర్ 3 కాళ్ళు అని తలూపుతారో ఆడు ఎఫిషియెంట్ అధికారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తలూపితేనే ఎఫిషియెంట్ అధికారి, కాదు సార్ అలా చేస్తే తప్పు అని చెప్తే వాడికి ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. కాబట్టి అధికారులు కూడా మనకెందుకు వచ్చింది తలనొప్పి, ఆయనతో మాట్లాడి ఆయనకి మనం ఎదురు చెప్పి ఆయన మన మీద ఆగ్రహించి తీసుకెళ్ళి ఆడో ఈడ్చి కొడితే మనకెందుకు తలనొప్పి అని ఆయన ఏది చెప్తే అది ఎస్ సార్, రైట్ సార్, మీరు సూపర్ సార్, అధికారులు కూడా భజన అనమాట. అదే జరిగింది వైసీపీ హయాంలో. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పారు. ఏనండి ఒకసారి వినంగానే అసలు షాక్ అయిపోయారు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన, అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో, వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. విన్నారు కదా, ఈయన ఎవరో తెలుసా, ఎల్వి సుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డి కావాలని దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. సరే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏదో చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో ఏదో ఈయన యాంటీ అయ్యాడు, సరే అదంతా పక్కన పెడదాం. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్లేస్లో అది తీసేసి క్యాపిటల్ సిటీ కడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేశాడు. ఇది నేనో మీరో చెప్తే అబద్ధం కావచ్చు, కానీ ఆ రోజు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు. మీరు మళ్ళీ ఒకసారి అనండి దాన్ని. అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడు. అసలు ఏమిటి ఆలోచన, అసలు మనం ఎవరు ఊహించలేమండి. అది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలి అనుకున్నది ఎవరు, అక్కడ తీసేయటం అంటే ఏంటి, దాన్ని అమ్మేయటం, దాన్ని పూర్తిగా అక్కడ నుంచి తప్పించి ఆ భూముల్లో క్యాపిటల్ కట్టాలి అనే ఒక సంకుచితమైనటువంటి ఒక భయంకరమైన, ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక భయానకమైనటువంటి నిర్ణయం. అది వినగానే మనకి ఉలిక్కిపాటు వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేయడం ఏంద్రా బాబు అని చెప్పి ఉలిక్కిపాటు వస్తుంది. ఎందుకంటే దాని భూముల మీద జగన్మోహన్ రెడ్డి కన్ను ఉంది. సో అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడంట. మరి ఇప్పుడు చెప్పండి, విశాఖ ఉక్కుకి విశాఖ స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడవాలని చూసింది ఎవరు? ఇది నేను చెప్పలా, ఎల్వి సుబ్రహ్మణ్యం. నాడు చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి మాట. కాదు అలా ఎలా చేస్తామని వాదిస్తే ఏందన్నా నువ్వు అన్న అంటాడు. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అన్న అంటాడు. అప్పట్లో గౌతమ్ సవాంగ్ డీజీగా ఉన్నాడు, ఆయన కూడా అన్న అని పిలుస్తాడు అనుకోండి. ఏందన్నా నువ్వు అలా మాట్లాడుతావు, నీతో అదే పెద్ద చిక్కు వచ్చి పడింది, నువ్వు చెప్పిందేనో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేశాడంట. ఇది నేను చెప్పరా, స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట. ఇది అర్హుడు కానే కాదండి, సీఎం పదవికి అర్హుడు కాదు అలాంటి వ్యక్తి. అదే చెప్పేది. అంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. సో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి. సరే మిగతా అన్ని పాలిటిక్స్ అనుకోండి, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు విశాఖ ఉక్కుకు సపోర్ట్ చేశారో, ఎవరు వెన్నుపోటు పొడిచారో ఇక్కడ సింపుల్గా కాదు అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, ఇవి తప్పు అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. సో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎవరేం చేశారంటే పరిరక్షణ అంశానికి సంబంధించి వైసీపీ పొస్కోకు అమ్మాలని కుట్ర చేస్తే, నిందా చెప్పింది అదే, పొస్కోకు అమ్మాలని కుట్ర చేస్తే ప్రైవేటీకరణ అవ్వదు అని కేంద్రంతో ప్రకటన చేయించింది కూటమి ప్రభుత్వం. ఎవరు మేలు చేశారండి? అలాగే రివైవల్ ప్యాకేజీ అనేది వైసీపీ పాలనలో సున్నాగా ఉంటే 12,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వంలో అరేంజ్ చేశారు. అంటే అది మళ్ళీ తిరిగి నిలదొక్కుకోవడానికి సహకారం అందించారు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు కూడా ఇవ్వాల. మరి ఎవరు సహకరించారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి? రాష్ట్ర ప్రభుత్వ సాయం ఇక్కడ నుంచి 0 అయితే, వైసీపీ నుంచి 0 అయితే, కూటమి పాలనలో 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర సాయంతో పాటు రాష్ట్రం కూడా సాయం చేసింది. మరి ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్కి న్యాయం చేశారండి? అలాగే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అనేది వైసీపీ పాలనలో 20% మాత్రం. ఎందుకంటే వాళ్ళకి రివైవల్ నిధులు లేవు, కేంద్ర నిధులు లేవు, రాష్ట్ర నిధులు లేవు. కాబట్టి అది 20% మాత్రమే ఉత్పత్తి సామర్థ్యం. ఉన్న 100% ఉంటే 20% వాడుకోగలిగింది. కానీ ఇదే కూటమి పాలనలో 79% పనిచేస్తుంది. 20%కి 79%కి ఏమైనా సంబంధం ఉందా?
ఎందుకని? కూటమి ప్రభుత్వం సహకరించింది కాబట్టి. మరి ఎవరు సాయం చేశారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి? అలాగే బ్లాస్ట్ ఫర్నేజులు ఒకటి మాత్రమే పనిచేస్తే వైసీపీ పాలనలో ఇప్పుడు 3 ఫర్నేజులు పనిచేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. సో ఒక దాంట్లో పనిచేస్తే 20% అంటే 3 దాంట్లో పనిచేస్తే ఎంత లాభాలు వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఎవరు సాయం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కి? ఇక భూములు 7,000 ఎకరాలు అమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో కుట్ర జరిగితే, పొస్కోకి అమ్మాలని చెప్పి కుట్ర జరిగితే స్టీల్ ప్లాంట్ భూముల మొత్తాన్ని కూడా మేము పరిరక్షిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎవరి పరం కాకుండా. మరి ఎవరు న్యాయం చేశారండి? అలాగే ఉద్యోగుల రక్షణ కోసం సిటీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి ప్లాంట్ మూసేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పనితే ప్యాకేజీ ఇచ్చి ప్లాంట్ను లాభాల బాట పట్టించి ఉద్యోగులకు సంరక్షణగా నిలిచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ రోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి కొంత ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించి తిరిగి వాళ్ళు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఎవరు సహకరించారండి విశాఖ స్టీల్ ప్లాంట్కి? అక్కడ తీసేసి రాజధాని కడదామన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ. రెండిద్దరికి మధ్య పోలికేంటి? అలాగే దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా వచ్చింది. ఏం సాయం చేశారు చూడండి. ఉక్కు సంకల్పం 17 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి లబ్ధి చేకూర్చింది. అది ఏ రూపంలో అయినా కానివ్వండి. విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది దేశంలో మరే ప్రభుత్వ రంగకు ఇవ్వనంతగా చేయూత. ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి దాదాపుగా 11,400 కోట్లు కేంద్రం ఇచ్చింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేంద్ర ప్రభుత్వం అంత సాయం చేయలేం. ఏకైక పరిశ్రమ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ మాత్రమే. మీరు కావాలంటే హిస్టరీ తిరిగేసుకోండి. ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకు అంత చేయూత ఇవ్వాల ఏ పరిశ్రమకు. సో అది ఎలా తీసుకొచ్చారు? చంద్రబాబు గారు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాడి తీసుకొచ్చారు. 17 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80% పెంపు. ఈ 17 నెలల్లోనే చూడండి ఆల్మోస్ట్ డబుల్ అయింది. జగన్ హయాంలో ఫ్యాక్టరీల నష్టం పాలవుతున్నా పట్టించుకొని వైనం, పైగా భూముల అమ్మకానికి యత్నం. కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు. మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు. కేంద్రం నుంచి 11,400 కోట్ల రూపాయల సాయం. అలాగే 2,400 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో దాని మీద భారం పడినవల. అలాగే నిరంతరం కరెంటు నీటి సరఫరాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు. రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ నుంచే స్టీల్ ఉత్పత్తుల కొనుగోలు. మరి ఇంకేం కావాలండి? రాష్ట్ర ప్రభుత్వంలో చేసే ప్రాజెక్టులన్నిటికీ కూడా విశాఖ నుంచే స్టీల్ కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగనన్న కాలనీలకు విశాఖ నుంచి స్టీల్ కొనమంటే కొనలా జగన్మోహన్ రెడ్డి కొనలా. విశాఖ స్టీల్ నుంచి తీసుకోమంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మన దగ్గర తయారవుతున్నప్పుడు బయట నుంచి తీసుకోవడం ఏందాన్ని? కాబట్టి విశాఖ నుంచే కొంటున్నారు. మరి దీనివల్ల మీకు లాభాలే కదా, కంపెనీకి లాభాలే కదా, ఉత్పత్తి అమ్ముడవుతున్నప్పుడు లాభాలే కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఆసాయం కూడా చేసింది. ఎంత చేస్తున్నా వైసీపీ విష ప్రచారాలు, కార్మికుల జీవితాలతో చెలగాటం. నేను అదే చెప్పేది. జగన్మోహన్ రెడ్డికి టాపిక్లన్నీ అయిపోయినాయి. సో అందుకని విశాఖ ఉక్కును పట్టుకున్నాడు. నిజంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే లేదు జరగడానికి చర్యలు తీసుకుంటుంటే ఎస్ మనందరం ఖండిద్దాం. బట్ కేంద్ర మంత్రితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదని చెప్పించడంతో పాటు అదే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే దీన్ని ఎలా రాద్ధాంతం చేయాలని చూస్తారు? దీనికి సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ జర్నలిస్టులు లేదా రకరకాల పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విశాఖకి ఏదో జరిగిపోతుందని చెప్పి మాట్లాడటం. ఇలా విశాఖ మీద విషయం కక్కే వీళ్ళు విశాఖకు వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ, విశాఖకు వచ్చినటువంటి TCS గురించి కానీ, విశాఖకు వచ్చినటువంటి బ్రూక్ఫీల్డ్ గురించి కానీ, విశాఖకు వచ్చినటువంటి ఆదాని గురించి కానీ, విశాఖకు వచ్చినటువంటి రిలయన్స్ గురించి కానీ ఎందుకు మాట్లాడరు? పెట్టుబడులు వచ్చినాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు అంటే విషం చెమ్మటం వీళ్ళ నైజం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మొదటి నుంచి వైసీపీ విషం చిమ్ముతుంది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా కోకటి వేళ్లతో సహా పెకలించాలని చూసిందే జగన్మోహన్ రెడ్డి. దాన్ని అడ్డుకున్నదే నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా భరోసా కొనసాగించారు. కాబట్టి ఎప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజలందరికీ మనవి.